షలోం ప్రభునేసు నామంలో మీ అందరికి శుభములను సమాధానం కలుగును గాక. దిస్ ఇస్ నెహెమియా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. yes, మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళడానికంటే ముందుగా ఒక్కసారి ఈ వీడియో చూడండి. అంతేకాదు ఈ వీడియోని కూడా ఒకసారి చూడండి. ఏంటి బ్రదర్, ఈ యొక్క హడావుడి ఏంటి, ఆ పబ్లిక్ ఏంటి, అసలు అక్కడ ఏం జరుగుతా ఉంది? అంతేకాదు మరొక వీడియోలోనేమో ఒక యూదుడు ఒక బాబుని ఎత్తుకొని ఆబా తొదా అని అంటా ఉంటున్నాడు. ఏంటి బ్రదర్ అని మీరు అనుకోవచ్చు. ఎస్, ఆల్రెడీ తమ్నైల్ చూశారు కాబట్టి ఆ యొక్క 24 గంటల ఉత్కంఠ ఏంటి, అసలు ఏం జరిగింది అని మనం పరిశీలించినట్లయితే, ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో గడిచిన గురువారం మధ్యాహ్న సమయాన ఈ యొక్క యువాల్ అనే ఒక బాలుడు 4 సంవత్సరాల అబ్బాయి అష్కలోన్ అన్న ప్రాంతంలో తప్పిపోవడం జరిగింది. ఈ యొక్క బాబు వాళ్ళ ఫ్యామిలీ అష్కలోన్ అన్న ఏరియాకి వాళ్ళు టూర్కి వెళ్ళారు, ఒక పిక్నిక్ లాగా వెళ్ళారన్నట్టు. ఆ సమయంలో ఈ బాబు తప్పిపోయాడు. అయితే ఆ తప్పిపోయిన బాబును వెతికేంత వరకు, ఆ బాబు దొరికేంత వరకు కూడా ఇజ్రాయెల్ దేశంలో ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొల్పబడింది. ఎందుకంటే ఒకవేళ ఆ బాబు గనుక శత్రువుల చేతికి చిక్కినట్లయితే ఏదైనా జరిగే అవకాశం ఉంది. అది మాత్రమే కాదు, కానీ ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో ప్రాణానికి చాలా వాల్యూ ఇస్తారు. అది చిన్న పిల్లోడి ప్రాణమా, యవనస్తుడి ప్రాణమా, లేదా పండు ముసలి వ్యక్తి ప్రాణమా అని చూడరు. ప్రాణానికి చాలా వాల్యూ ఇస్తారు. ఒక్కసారి ఆ పిల్లోడు తప్పిపోయాడన్న వార్త అధికారులకు తెలవగానే పోలీసులు రంగంలోకి దిగారు, సైనికులు రంగంలోకి దిగారు, డాక్టర్లు రంగంలోకి దిగారు, ఫైర్ ఆఫీసర్స్ వాళ్ళు రంగంలోకి దిగారు. అంతేకాదు డ్రోన్స్ తీసుకొని వచ్చారు, డ్రోన్స్ తోటి ఏరియాని మొత్తం వెతికారు. అటు తర్వాత హెలికాప్టర్ వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆ ఏరియాలో ఉన్న పబ్లిక్ కొన్ని వందల మంది వాలంటీర్ గా వచ్చి, ఎవరు చెప్పలేదు, ఎవరు అడగలేదు వాళ్ళని, మీరు కూడా వెతకండి అనేసి వాలంటీర్ గా వచ్చి ఆ బాబు కోసం వెతకడం జరిగింది. ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో నాకు అది చాలా చాలా నచ్చింది. ఏంటి అంటే, ప్రజల్లో ఆ వన్నెస్, ఆ యొక్క యూనిటీ అనేది అద్భుతంగా ఉంటది. రాజకీయ పరమైన డిఫరెన్సెస్ ఉండొచ్చు, మతపరమైన డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ వన్స్ మా వాళ్ళు మా దేశము అన్న దగ్గరకు వచ్చే వరకు మాత్రం వారు ఆ యొక్క యూనిటీని చాలా అద్భుతంగా ప్రదర్శిస్తారు. అంతేకాదు ఈ యొక్క ఐడిఎఫ్ ఆర్మీలో ఒక మోటో ఉంటది, మన వారు ఎవ్వరు కూడా విడిచిపెట్టబడకూడదు అనేసి. ఈ యొక్క ఐడిఎఫ్ ఆర్మీలోని సైనికులు ఎవరైనా కానీ శత్రు దేశంలో చనిపోతే, శత్రు భూభాగంలో చనిపోయినట్లయితే ఆ బాడీని రికవర్ చేసేంత వరకు కూడా వీళ్ళు అస్సలు నిద్రపోరు. కొన్నిసార్లు శత్రువులు ఆ యొక్క ఇజ్రాయేలీ సైనికుడి యొక్క బాడీని పాతిపెట్టి ఎక్కడ పాతిపెట్టారు ఏంటి అని అస్సలు చెప్పకుండా ఉంటారు. అయితే ఈ యొక్క ఐడిఎఫ్ అయితేనేమి, ఈ యొక్క ఇజ్రాయేలీ ప్రభుత్వం వారైతేనేమి, ఏ రకంగానైనా కానీ చనిపోయిన ఆ సైనికుని యొక్క ఎముకలను కలెక్ట్ చేసుకోవడానికి కూడా ఒక మిషన్ ని క్రియేట్ చేస్తారు. రాత్రికి రాత్రే ఆ యొక్క దేశంలోకి చొరబడి శ్మశానాలలో కూడా వెళ్ళి ఆ సైనికుని పాతిపెట్టిన స్థలాన్ని కనుక్కొని ఎముకలను తిరిగి తీసుకొచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఎందుకు అనంటే, యోసేపు అంటాడు కదా, ఇదిగో మీరు కానాను వెళ్ళినప్పుడు నా ఎముకలను కూడా తీసుకొని వెళ్ళండి అనేసి. సేమ్ అదే యాటిట్యూడ్ వీరిలో చాలా బలంగా ఉంటది. తప్పకుండా అతడు ఎక్కడ చనిపోయినా గానీ తిరిగి ఇజ్రాయెల్ దేశం తీసుకొని వచ్చి ఇక్కడ పాతి పెట్టేంత వరకు కూడా వారు అస్సలు నిద్రపోరు. సో ఈ బాబు విషయంలో కూడా అందరూ వారంతటా వారే వచ్చి ఆ ఏరియా మొత్తం వెతకడం జరిగింది. చిన్న పిల్లోడు ఎక్కడున్నాడో ఏంటో 24 గంటలు గడిచాయి. గురువారం మధ్యాహ్నం తప్పిపోయాడు, ఆ రాత్రి ఎక్కడున్నాడు ఏంటి అనేసి చాలా ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొల్పబడింది. కానీ హైలైట్ ఏంటి అంటే, ఆ బాబు ఎలా దొరికాడు అని అంటే, ఒక వ్యక్తి గుర్రం మీద పోతా ఒక దారిలోకి వెళ్ళవలసిన వ్యక్తి ఆయన అనుకోకుండా తప్పుగా వేరే దారికి వెళ్తాడు అన్నట్టు. ఆ మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఈ బాబు చెట్టు కింద కూర్చున్నాడు. సో ఆ బాబును చూడగానే వెంటనే పట్టుకొని ఆ యొక్క యూదుడు ఆబా తొదా అని అంటా ఉంటున్నాడు. అంటే ఏంటంటే, ఆబా అంటే తండ్రి అనేసి, తొదా అంటే థ్యాంక్ యూ అన్నట్టు దేవుడికి చెప్తా ఉంటున్నాడు. అతడు మతపరమైన యూదుడు. తండ్రి వందనాలు అనేసి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంటున్నాడు. సో మంత్రులు కదిలారు, మొత్తం యంత్రాంగం అంతా కదిలింది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందరూ ఆ వ్యక్తి దొరకగానే, ఆ బాలుడు దొరకగానే అందరు చూడండి ఎంత సంతోషంగా ఎగురుతూ, చప్పట్లు కొడుతూ, అరుస్తూ, వాళ్ళు కేకలు వేస్తూ అభినందిస్తూ ఉన్నారు. అలా ఉంటది ఇక్కడ ఇజ్రాయెల్లో ఆ యొక్క వన్నెస్ అనేది. అంతెందుకు, ఈవెన్ నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా మా మ్యారేజ్ అయిపోయి ఇంకా లేట్ నైట్ అయిపోయింది, 1 అయిపోయింది. ఓకే, మేము పక్క స్ట్రీట్ లోకి వెళ్ళాలి. ఈ హాల్లో మ్యారేజ్ జరిగిందంటే పక్క స్ట్రీట్కి వెళ్ళాలి మేము.
అయితే అలా బయటికి రాగానే 1 o'clock టైంలో కూడా అబ్బాయిలు అమ్మాయిలు వారెవరో మాకు తెలీదు, వాళ్ళందరూ మా చుట్టూ చేరి చప్పట్లు కొడడము, పాటలు పాడడము అండ్ కంగ్రాచులేషన్ చెప్పడము, అంటే అంత ఓన్ చేసుకుంటారు, అంత ప్రేమిస్తారు. నువ్వు ఎవరు ఏంటి అనేది వాళ్ళకి సంబంధం లేదు, తోటి మనిషివి కదా. అంత అద్భుతమైన మానవీయ కోణాన్ని వీరు కలిగి ఉంటారు. దయచేసి గమనించండి. యాక్చువల్ గా ఈ యొక్క సందర్భాన్ని నేను మీకు ఎందుకు చెప్పానంటే, నేను ఈ యొక్క ఆర్టికల్ చదువుతా ఉంటున్నప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపించింది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆలోచనను పెట్టాడు. అరే, ఒక బాబు తప్పిపోతే వీళ్ళందరూ ఏకమై ఆ బాబు దొరికేంత వరకు ఎంత ప్రయాసపడ్డారు, ఎంత ఉత్కంఠంగా ఉన్నారు. నిజమే కదా. మనం కూడా మన సంఘంలో తప్పిపోయిన వారి ఎడల మన వైఖరి ఎలా ఉంది అన్న ఒక ఆలోచనను పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టాడు. ఆ ఆలోచనను పంచుకోవడం కోసమే నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఎందుకు చెబుతూ ఉన్నానంటే, ఈ మాట నిజంగా మన సంఘాలలో ఎవరైనా తప్పిపోయినప్పుడు మనము ఎటువంటి వైఖరిని కలిగి ఉన్నాము, చాలా వరకు వాక్యానుసారంగా కలిగి ఉండవలసిన వైఖరిని మనం కలిగి ఉండం. చూడండి, మనకి ఎవరైనా బాగా తెలిసిన వారు లేదంటే మన బంధువులు, ఒకప్పుడు చక్కటి ఆత్మీయుడు, అరే బలమైన విశ్వాసి, ఎంత భక్తిపరుడు అన్న పేరు కలిగిన వ్యక్తి ఒకవేళ తప్పిపోయినట్లయితే మనం అతని గురించి ఎలా మాట్లాడతాము, అతడి ఎడల ఎటువంటి హృదయ స్థితిని, ఎటువంటి వైఖరిని కనపరుస్తూ ఉంటాము. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, మాట్లాడుకుంటూ ఉంటారు సంఘంలో, నీకు తెలుసా ఆయన తాగుతున్నాడంట, ఇట్లా మందిరానికి వచ్చేటోడు తాగుతున్నాడంట, లేదంటే ఇంకొక ఎవరో స్త్రీతో పాపం చేస్తా ఉంటున్నాడు, లేదా ఇంకా పలానా పాపంలో ఉన్నాడు అన్నట్టు ఆ వ్యక్తి గురించి చెప్పుకుంటూ ఉంటారు. చాలా వరకు అలా ఎందుకు చెప్తూ ఉంటారో తెలుసా, వాళ్ళ లోపల ఉన్న ఆ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి. అయ్యో, ఒకప్పుడు చాలా బలమైన విశ్వాసిగా ఉన్నాడు, చక్కటి భక్తిపరుడుగా ఉన్నాడు, ఎందుకు ఏమైంది, ఇలా అయిపోతూ ఉన్నాడు అన్న భారము, ఆ వేదన, ఆ కనికరం కాదు, వాళ్ళ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి, విన్నావా నువ్వు ఇట్లా చేస్తున్నాడంట అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు, ఒకరికొకరు చెప్పుకుంటా ఉంటుంటారు. అంతేకాదు, కొంతమంది ఏంటంటే, ప్రార్థన చేయమ్మా పాపం ఆయన ఇట్లంట అని ప్రార్థన చేయమ్మా అన్నట్టుగానే చెబుతూ ఉంటారు. కానీ ఆ ప్రార్థన చేయని చెప్పే క్రమంలో ఆయన కంటే నేను బెటర్ అన్న వారి స్వనీతిని ప్రదర్శిస్తూ ఉంటారు. అర్థమవుతుందా? ఓ ఆయన అట్లా అన్నారు, ఇట్లా అన్నారు, ఇప్పుడు చూసినారు ఆయన పరిస్థితి ఎట్లుందో, లేదా ఆవిడ పరిస్థితి ఎట్లుందో. జాగ్రత్తగా ఉండాలమ్మా, మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, నిలబడి ఉన్నామన్న మనము పడిపోకుండా చూసుకోవాలా, ప్రార్థన చేద్దాంలే ఆ బ్రదర్ కోసం, సిస్టర్ కోసం అన్నట్టుగా అంటా ఉంటుంటారు. కానీ దాని ద్వారా తమ స్వనీతిని కనపరుస్తూ ఉంటారు. దయచేసి గమనించండి. అలా ప్రార్థన చేద్దాము అని చెప్పుకోకూడదని కాదు నేను చెప్పేది. అలా చెప్పే క్రమంలో నిజంగా మన భారాన్ని వ్యక్తపరుస్తున్నామా, ఆ వ్యక్తి ఎడల మనం కలిగి ఉన్న ఆ కనికరాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నామా, ఆ జాలిని కనపరుస్తూ ఉన్నామా, లేదా మన ఈగోని సాటిస్ఫై చేసుకుంటూ మన స్వనీతిని కనపరుస్తూ ఉన్నామా? ఒక్క ప్రశ్న, మన ఇంట్లోనే మన సొంత బిడ్డో, మన సొంత కొడుకో, లేదా భార్యో, భర్తో ఏదైనా అటువంటి పాపంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? దాచిపెట్టుకుంటాం. ఏదైనా ఉన్నది అని అంటే ఇంట్లో మాట్లాడుకుంటాం. ఇంట్లో మాట్లాడుకొని, అట్లా కాదు బిడ్డ, ఇట్లరా, అరే బాబు అలా కాదురా, ఎవరి వయసులోనో నీకు అర్థం కాదు అనేసి అట్లా చెప్పుకుంటాం. భర్త ఏదన్నా ఉన్నాడు అనుకో, భార్య అయ్యా ఏందయ్యా, పిల్లలు ఉన్నారయ్యా, ఏంది పరిస్థితి, కుటుంబం నాశనం అయిపోతుంది, పేరు ఖరాబ్ అవుతుంది అనేసి భార్య భర్తకి చెప్పుకుంటది రహస్యంగా. ఏది మనం బయటికి వెళ్ళి మొత్తం ఇట్లా ప్రచారం చేయం కదా. ఎవరికైనా చెప్పుకున్నామంటే మనకు ఎంతో హృదయానికి సమీపమైన వారికి మాత్రమే బాధతో చెప్పుకుంటాం. మరి మన విషయంలోకి వచ్చే వరకు అటువంటి వైఖరిని కనపరుస్తామే, మరి సంఘం లోపల తప్పిపోయిన వారి ఎడల మన వైఖరి ఎలా ఉండాలి? గలతీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకుని రావలెను. సంఘంలో ఎవరైనా విశ్వాసంలో నుండి తప్పిపోతే, సంఘానికి దూరం అయిపోతే, ఎవరైనా పాపంలో పడిపోతే వారి ఎడల మన వైఖరి ఎలా ఉండాలి? అరే, నిలబడి ఉన్న నేను కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక పరిస్థితిలో తప్పిపోయే అవకాశం ఉంది. నిలబడి ఉన్న నేను బలవంతుడను, భక్తిపరుడను, నేనైతే అట్లాంటి పాపాలు చేయను, నేను అభిషేకం కలిగి ఉన్నా, అన్య భాషలు మాట్లాడతాను, నేను వరాలు కలిగి ఉన్నాను అని నీకు నీవు గొప్పగా భావించక, తగ్గింపుతోటి నేను కూడా నా దేవుడితో సహవాసంలో సన్నగిల్లిన ఎడల, వాక్యానికి ప్రార్థనకి దూరమైన ఎడల, ఇదిగో నా కాళ్ళు కూడా జారే అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి నేను అని ఆ జాగ్రత్తను కలిగి ఉంటూ, ఇదిగో తప్పిపోయిన వ్యక్తి విషయంలో సాత్వికమైన మనస్సుతో, ఆ కనికరముతోటి, ఆ తగ్గింపుతోటి ఏ రకంగానైనా గాని అతన్ని తిరిగి దేవుని ఎదుగు తీసుకొని రావాలా
అన్న ఆ దృక్పథాన్ని, ఆ భారాన్ని మనం కలిగి ఉండాలంట. అంతేకాదు యూదా పత్రిక 22-23 వచనాలలో మనం గమనించినట్లయితే, సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఏం చేయాలంట? మనము కనికరం చూపాలంట, కరుణించాలంట, అగ్నిలో నుండి వారిని లాగినట్టుగా లాగే భారాన్ని మనం కలిగి ఉండాలంట. శరీర సంబంధమైన వారి ప్రవర్తనకు ఏమాత్రము నొచ్చుకొనక. ఒకప్పుడు పెద్ద మాకే చెప్పేటోడు, ఇప్పుడు చూసినా ఎట్లయిపోయినాడో అనేసి ఆ వ్యక్తి విషయంలో మనం 10 మందికి ప్రచారం చేయకుండా, ఆ వ్యక్తి పడిన పాపపు స్థితి ద్వారా మన ఈగోని సాటిస్ఫై చేసుకొని మన భక్తిని కనపరిచే పరిస్థితి మనం కలిగి ఉండకుండా, అతని ప్రవర్తనకు నొచ్చుకొనకుండా భారాన్ని కలిగి ఉండాలంట. మనం అతడి చేస్తున్న పాపాన్ని అసహించుకోవాలి. అట్ ద సేమ్ టైం అయ్యో ఈ వ్యక్తి అలాగే కంటిన్యూ అయిపోతే జీవితం నాశనం అయిపోతుంది, ఇతని జీవితమే కాదు కుటుంబం నాశనం అయిపోతుంది, నరకపు అంచుల్లోకి వెళ్తా ఉంటున్నాడు, కాబట్టి ఈ వ్యక్తిని ప్రభువా ఏ రకంగానైనా నేను తిరిగి తీసుకొని రావాలి ప్రభువా, ఆ వ్యక్తి నరకపు అంచుల్లో ఉండకూడదు తండ్రి, తిరిగి నీ సన్నిధిలో ఆ వ్యక్తి నాటబడాలి అని అగ్నిలో నుండి లాగినట్టుగా మనం లాగాలంట. ఆ పనిని ఎలా చేయాలో? మనము భయముతోటి. అంటే దాని అర్థం, అరే నేనేం పెద్ద గొప్ప కాదు, ఒకప్పుడు నా స్థితి కూడా అదే, తప్పిపోయిన నన్ను కూడా ఆయన 99 గొర్రెలను వదిలిపెట్టి ఈ గొర్రె కొరకు ఒకసారి వచ్చాడు, ఈ గొర్రెని ఆయన పట్టుకున్నాడు కాబట్టి ఈ రోజు నేను ఇలా ఉన్నాను అన్న ఆ భయము, ఆ కనికరముతోటి మనము ఆ వ్యక్తిని తిరిగి క్రీస్తు కొరకు సంపాదించుకోవాలి. సో దయచేసి మనల్ని మనం పరిశీలించుకుందాము. తప్పిపోతున్న వారి ఎడల నీ కళ్ళ ముందే, నీ సంఘంలో, నీ చుట్టూ, నీ ఇంట్లో తప్పిపోతున్న వారి ఎడల నీ యొక్క వైఖరి ఎలా ఉంది? యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రెను తిరిగి సంపాదించుకునే నిమిత్తము 99 గొర్రెలను విడిచిపెట్టాడంట. ఎప్పుడైతే అవును ప్రభువా, ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె నేనే ప్రభువా, నేను ఆ రకంగా తప్పిపోయిన స్థితిలో ఉంటే నీవు నన్ను తిరిగి పట్టుకున్నావు. నిజంగా రక్షింపబడిన ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో కాలు జారే అవకాశం ఉంటది, తొట్టిల్లే అవకాశం ఉంటది. అందుకే మనం ఆ తగ్గింపును కలిగి, ఆ దీనత్వాన్ని కలిగి, నేను పలానా వాళ్ళకంటే బెటర్ అన్న ఆ యొక్క స్వనీతిని ప్రదర్శించే స్థితిలో ఉండకుండా, తండ్రి నిలబడి ఉన్న నన్ను స్థిరపరచు, నా కాళ్ళను ప్రభువా స్థిరపరచు అన్న ఆ తగ్గింపు ప్రార్థన కలిగి ఉంటూ, ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె నేనే ప్రభువా, నన్ను రక్షించే వందనాలు అన్న ఆ దృక్పథాన్ని కలిగి తప్పిపోయిన వారి ఎడల కూడా అదే కనికరాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనకు ఇటువంటి కన్విక్షన్ ఉంటుందో అప్పుడు మనము ఆ తప్పిపోయిన వారి ఎడల మనము ఇష్టం వచ్చినట్టు మాట్లాడము. మన ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి వారి మీద ఇంకా రెండు మూడు అబండాలు అయ్యాం మనం. అలా అని వారి గురించి మాట్లాడుకోకూడదు అని కాదు, లేదా ఇతరులకి చెప్పొద్దు అని కాదు, కానీ ఏ విధానంతో చెబుతున్నాం, ఏ ఉద్దేశంతో చెబుతూ ఉన్నాము, భారముతో చెబుతూ ఉన్నామా, లేక మన గొప్పను చాటుకోవడం చెబుతూ ఉన్నామా? మనల్ని మనం పరిశీలించుకుందాం. చివరిగా ఒక్క మాట, కొంతమంది ఉంటారు వారు కళ్ళ ముందే తప్పిపోతున్నారు, చెడిపోతున్నారు, సత్యం నుండి తొలగిపోయారు అని తెలిసినా కానీ వారి కొరకు ప్రార్థించే వారికి చెప్పరు. వారితో మాట్లాడి వారిని తిరిగి క్రీస్తు వద్దకు నడిపించే వారి దృష్టికి అస్సలు తీసుకుని రారు. ఎందుకు అనంటే, అయ్యో నేను ఈ వ్యక్తి గురించి చెబితే ఆ వ్యక్తితో ఉన్న సాన్నిహిత్యం ఎక్కడ దెబ్బతింటుందో, ఆ వ్యక్తి నుండి వచ్చే ప్రయోజనాలు ఎక్కడ కోల్పోతానో అన్న స్వార్థముతోటి ఎదుటి వారి యొక్క పాపాలను దాచిపెడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, అలా గనక మనం ఉన్నట్లయితే పాపము చేసే వ్యక్తి కంటే ఘోరమైన పాపము నీవు చేస్తున్నట్టు. అది దేవుని దృష్టికి ఇంకా అసహ్యమైనది. అటువంటి వాటిని తప్పక పరిశుద్ధుల దృష్టికి తీసుకొని రావాలి. సో సంఘంలోనే తప్పిపోతున్న వారి ఎడల ఇటువంటి వాక్యానుసారమైన వైఖరిని కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఈ యొక్క వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.